బుద్ధుడు దేశ పర్యటన చేస్తుండగా ఒక ఊరిలో ఆగాడు. ఆ ఊరిలో ఉన్న ఒక యంగ్ మ్యాన్ బుద్ధుడి దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు, స్వామి, అందరూ చెప్తుంటారు మన డెస్టినీ ముందే నిర్ణయించబడుతుందా అని. దానికి బుద్ధుడు నవ్వి, నీకు ఒక కథ రూపంలో దీనికి సమాధానం చెప్తాను అన్నాడు. అని చెప్పి ఇలా చెప్పసాగాడు. ఒక ఊరిలో ఒక అన్నా తమ్ములు ఉన్నారు. సో అన్నయ్య ఏమో రోజు తాగుడికి అలవాటు పడి చాలా లేజీగా ఉండేవాడు. కానీ తమ్ముడు మాత్రం ఎంతో కష్టపడి చదివి చాలా సక్సెస్ఫుల్గా తయారయ్యాడు. ఆ ఊరిలో ప్రజలు వాళ్ళిద్దరినీ అడగడం మొదలుపెట్టారు. సో వాళ్ళ తమ్ముడిని అడిగినప్పుడు, ఎందుకు బాబు నువ్వు ఇలా తయారయ్యావు అని అడిగితే అతను చెప్పేవాడు, మా నాన్న ఇలాగే ఉన్నాడు కాబట్టి నేను ఇలాగే అయ్యాను అని చెప్పేవాడు. అదే తమ్ముడిని అడిగితే, మా నాన్న అలా ఉన్నాడు కాబట్టి నా జీవితం కూడా అలా అవ్వకూడదని నేను చాలా కష్టపడి ఇంత పైకొచ్చాను అని చెప్పాడు. అలా బుద్ధుడు ఆ కథ చెప్పి ఇలా చెప్పాడు, దీన్ని బట్టి నీకేమర్థమైంది? మన జీవితం అనేది మనం తీసుకునే నిర్ణయాల బట్టి, మన ఆలోచనల బట్టి ఉంటుంది, కానీ మన పరిస్థితులను బట్టి ఉండదు అని చెప్పాడు. సరైన రీతిలో ఆలోచించి కష్టపడితే మన జీవితాన్ని మనం కోరుకున్నట్లుగా మార్చుకునే శక్తి మనలోనే ఉంది అని చెప్పాడు. మీరేమనుకుంటున్నారు ఈ కథ గురించి? డెస్టినీ అనేది ముందే నిర్ణయించబడుతుందా, లేదా అది మన చేతిలోనే ఉందనా? ప్లీజ్ డూ కామెంట్ బిలో.